వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. రెవెన్యూ అధికారులకు కానీ ఒకటే మనం చేస్తాము. మా రేషన్ కార్డు షాపుకు సంబంధించిన డీలర్లకు కూడా మేము వాళ్ళందరికీ మనవి చేస్తా ఉన్నాం. ఈరోజు పేదవారికి అందించే ఈ బియ్యం విషయంలో ఎక్కడ కూడా లొసుగులు లేకుండా అర్హతగా ఆ దరఖాస్తుదారుడు ఆ రేషన్ కార్డుదారులు రేషన్ షాపుకి వస్తే వారికి ఇవ్వాల్సిన ఒక్క కేజీలో ఒక్క బియ్యం గింజ కూడా తక్కువ కాకుండా పేమెంట్లో కానీ తక్కువ కాకుండా వారికి అందజేసే బాధ్యతలు తీసుకోండి. మీకున్న సమస్యల విషయంలో మేము ఉన్నాము, కానీ రేషన్ కార్డుదారులందరికీ ఏ విధమైన ఇబ్బంది జరగకుండా చూడాలని నేను మా రేషన్ కార్డు మిత్రులందరికీ మేము ఒక కార్యాచరణ చేపడతా ఉన్నాం. జిల్లా కలెక్టర్ గారి పర్యవేక్షణలో ఒక మినీ ఇండస్ట్రియల్ పార్క్, నేను పరిశ్రమల శాఖ మంత్రిగా ప్రతి నియోజకవర్గంలో ఒక పరిశ్రమలకు సంబంధించి కేవలం మహిళా అభివృద్ధికి సంబంధించిన సంక్షేమం విషయంలో వారు ఏదైనా ఉత్పత్తి చేసుకోవాలన్నా, వారికి సంబంధించి రేపు వాణిజ్యం వ్యాపారం చేసుకోవాలన్నా మరి కలెక్టర్ గారు అతి త్వరలో స్థలం ఏర్పాటు చేసి ఒక మినీ ఇండస్ట్రియల్ పార్క్ కేవలం మరి మన ప్రాంతానికి సంబంధించిన మహిళా సోదరుల కేటాయింపు చేసి వాణిజ్యం వ్యాపారం పెంపొందించే కార్యక్రమాన్ని చేపట్టబోతా ఉన్నాం. మరి మా అధికారులు చేసిన కసరత్తు ఎంతమందికి లబ్ధి చెందుతా ఉంది? ఈ నియోజకవర్గంలో 25,195 మందికి లబ్ధి చెందుతా ఉన్నారు. దాంట్లో ప్రధానంగా 18,000 పైచిలకు మందికి 10 సంవత్సరాల నుంచి రేషన్ కార్డు ఉన్నా తన కూతురు పెళ్ళై అత్తగారికి పోతే కూతురు పెళ్ళై కానీ రేషన్ కార్డులా ఈడ వారి పేరు తొలగిస్తుండే. అక్కడ అత్తగారికి పోతే అత్తగారింట్లో కూడలు వచ్చిందని దరఖాస్తు చేస్తే మరి అత్తగారి సభ్యులు ఆ ఎంఆర్ ఆఫీస్ చుట్టూ తిరిగి కలెక్టర్ ఆఫీస్ వచ్చి ఇబ్బంది పడ్డ వైనం మీ అందరికీ రాజీవ్ యువశక్తికి సంబంధించి ఒక కార్యక్రమం చేపట్టబోతాము. దాంట్లో ప్రధానంగా మా మహిళా సోదరులకు సంబంధించి 50,000 నుంచి 2 లక్షలు, 3 లక్షలు, 4 లక్షల వరకు ఇచ్చే ఒక సదుపాయం విషయంలో మరి ప్రధానంగా డైరీ ఫామ్ కానీ పౌల్ట్రీ ఫామ్ విషయంలో మా సోదరులకు మరి డిఆర్డిఓ పీడీ గారు మరి కొన్ని సందర్భాల్లో కొన్ని కోఆపరేటివ్స్ సహకార సంఘాలకు సంబంధించి డైరీ ఉత్పత్తులకు సంబంధించిన విషయంలో ఆ గేదెలకు సంబంధించి దానివల్ల రూపాయలు 2 రూపాయలు సంపాదన చేసే కార్యక్రమంతో పాటు ముందుకు తీసుకెళ్లి కార్యాచరణ ఇచ్చే ప్రయత్నం చేస్తూ 200 కోట్ల ఫ్రీ టికెట్లు ఇచ్చినాం. మాట వరకుగా చెప్పలేదు. ఈరోజు ఈ విధమైన కార్యాచరణ తీసుకొని పోతా ఉన్నాం. మీరు చాలా సందర్భాల్లో నేను ఊళ్ళో తిరుగుతా ఉన్నప్పుడు మీరందరూ శాసనసభ్యుడిగా ఎన్నుకున్నప్పుడు ఆ రోజు మీరందరూ వచ్చి పావులా వడ్డీకి సంబంధించిన చెక్కులు వస్తలేవు సార్, ఇబ్బందికరమైన పరిస్థితి ఉంది అంటే కదా ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈరోజు ఇందిరా మహిళా శక్తి అని ఆ నారి మనకి ఇంకా శక్తినిచ్చి ఆ రోజు లక్షాధికారులుగా చేయాలని ఆలోచన చేసి ముందుకు నడిపి ఈ రోజు మన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వంలో మేము ముందుకు వస్తా ఉన్నామని చెప్పిన ప్రతి మహిళకి కోటీశ్వరులు చేయాలి రాబోయే 10 సంవత్సరాల కాలంలో అని ఆలోచన చేసి ముందుకు వెళ్తా ఉన్నాం. మీ అందరి ఆశీర్వాదం తీసుకోండి. తెలుగులో న్యూస్ కి ఫాస్టెస్ట్ యాప్ ఇప్పుడు టోటల్లీ న్యూ అవతార్లో జస్ట్ 5 సెకండ్స్ లో కంప్లీట్ న్యూస్, సోషల్ మీడియాలో ట్రెండ్స్ కి వన్ స్టాప్ సొల్యూషన్, లైవ్ టీవీ యాప్, వాయిస్ సెర్చ్ ఆప్షన్ తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి లేదా అప్డేట్ అయిపోండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.